నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 31వ భాగం. ఏం జరుగుతోంది ఇక్కడ? తమ వెనక కావేరి కంఠం వినపడగానే ఉలిక్కి పడ్డారు నర్మదా, కిరీటి. ముందుగా తేరుకుంది నర్మద. ఆమె బుర్ర పాదరసం కన్నా వేగంగా పనిచేసింది. కిరీటి భుజం మీదుగా చెల్లెలి మొహంలోని భావాలను అబ్జర్వ్ చేసింది. ఎక్కడా అంతకు ముందు ఎవరితోనో గొడవపడి వచ్చినట్టుగా లేదు. మొహం మీద నవ్వు, కళ్ళల్లో అల్లరి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్షణంలో తెలిసింది నర్మదకి తన చెల్లెలు ఎంత మంచి నటో. కిరీటి మాటల్లో ఎంత నిజం ఉందో కూడా ఆ క్షణంలోనే రియలైజ్ అయింది. క్షణాల్లో తీసుకుందామె నిర్ణయం. చెల్లెలి మీద అంతవరకు ఎన్నడూ రానంత కోపం వచ్చింది నర్మదకి. ఆవేశంతో పని జరగదన్న విషయం కిరీటి వల్లనే అర్థమైంది ఆమెకి. అందుకే రిస్క్ తీసుకోదలుచుకుంది. ఇక ఆమె హృదయంలో ఊగిసలాట లేదు. స్థిరమైన నిర్ణయానికి వచ్చింది. చెల్లెల మీద నుంచి కళ్ళని కిరీటి వైపు తిప్పి ఒక్క క్షణం అతని చూపులతో తన చూపులను కలిపింది. మరుక్షణం కిరీటిని సున్నితంగా పక్కకి నెట్టి అందంగా సిగ్గుపడింది నర్మద. తన చెంపల మీద ఎరుపు ఉండి ఉంటుందని తెలుసు నర్మదకి. అది కావేరి కళ్ళలో స్పష్టంగా పడేలా తలను కొద్దిగా పైకెత్తింది. ఓ గాడ్, అక్క, యు ఆర్ బ్లషింగ్. ఏంటి విషయం? మిస్టర్ కిరీటి, మా అక్కని ఏం చేశావు? టీజ్ చేసింది కావేరి. ఆమె కంఠం నిండా హుషారు, ఉత్సాహం ఉరకలేస్తున్న గోదారిలా పొంగి పొల్లుతున్నాయి. కిరీటి కళ్ళు ఆమెని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయని తెలియలేదు కావేరికి. ఎంతో జాగ్రత్తగా ఆమె కళ్ళలోకి చూస్తే తప్ప ఆమె నటిస్తోందన్న విషయం చెప్పడం కష్టం. కానీ కిరీటికి నర్మదికి కూడా ఆమె ఫేక్ స్మైల్ ఇట్టే తెలిసిపోయింది. పొరపాటును కూడా ఒకరి మొహంలోకి ఒకరు చూసుకోలేదు. అలా చేస్తే కావేరికి ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అన్న డౌట్ వస్తుందని ఇద్దరికీ తెలుసు. గెస్ చే, కిరీటి అన్నాడు నర్మద తనకి దగ్గరగా జరగడంతో. ఆమె తనని అనౌన్స్ చేయమంటోందని అర్థమైంది అతనికి. అంటే తన ప్రపోజల్కి నర్మద ఒప్పుకుందన్నమాట. అతని మనసు ఆనందంతో ఒక్కసారి ఎగిరి గంతినట్టయింది. హృదయం గడియారం పెండ్యులంలాగా అటూ ఇటూ ఊగిసలాడి నర్మద చెయ్యి తన చేతికి తగలగానే స్థిరంగా నిలబడి లబ్ డబ్ అంటూ మామూలుగా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. నర్మద ఇప్పుడు కావేరి కోసం తనతో పెళ్లికి ఒప్పుకున్నా ఆమె మనసుని సొంతం చేసుకోవడానికి తనకి ఛాన్సెస్ ఎక్కువే అనుకున్నాడు కిరీటి. అక్కకి ప్రమోషన్ వచ్చిందా? నవ్వుతూ అడిగింది కావేరి. చిన్నా, నర్మద కళ్ళు పెద్దవి చేసి చిరుకోపంగా అంది. కిరీటి కళ్ళు నవ్వుతున్నాయి. కావేరి ఆమెని టీజ్ చేస్తోందని అర్థమవుతూనే ఉంది అతనికి. మీ అక్కకి ప్రమోషన్ అంటే ఇక నా సీట్లో కూర్చోవాలి, నవ్వుతూ అన్నాడు కిరీటి. కిరీటి, నర్మద మందలింపుగా అంది. కిరీటి, వావ్, అక్క ఎప్పటి నుంచి నిన్ను పేరు పెట్టి పిలుస్తోంది బాస్? నడుము మీద చేతులేసుకుని ఒక పాదం ట్యాప్ చేస్తూ అడిగింది కావేరి. నేను తనకి ప్రపోజ్ చేసినప్పటి నుంచి, చిన్నగా నవ్వుతూ అన్నాడు కిరీటి. అనడంతో ఊరుకోలేదు. చిన్నగా వణుకుతున్న నర్మద భుజం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కున్నాడు. అతని శరీరపు వెచ్చదనం ఆమెలోకి పాకినట్టై వణుకు తగ్గింది. తనకి తెలియకుండానే అతనికి ఆనుకుని నిలబడింది. అతని ఆసరా అంత ధైర్యం ఇస్తుందని అంతవరకు ఆమె గమనించనేలేదు. మెల్లగా కళ్ళు మూసుకుని గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఒక ఆడపిల్లకి మగవాడి మీద మొదటిసారిగా నమ్మకం అతను తనని చూసే చూపులో కలిగితే, అతను తనని మొదటిసారి తాకినప్పుడు అతని సమక్షంలో తను ఎలా ఫీల్ అవుతుందో తెలుస్తుంది. కిరీటి ప్రెజెన్స్లో తాను చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది. అతని టచ్లో లేఖితనం ఉండదు. అతనికి తనంటే ఇష్టమని తెలుసు. ఇప్పుడు ప్రేమిస్తున్నాడని కూడా చెప్పాడు. అతను అబద్ధం చెప్పడు. కావేరి బాధ్యత అతను తీసుకుంటానన్నప్పుడు తనకి ఎలాంటి డౌట్ లేదు మనసులో అనుకుంది నర్మద. వాట్? కావేరి అరుపుతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటికి వచ్చింది నర్మద. ఈసారి కిరీటి గట్టిగానే నవ్వాడు. ఇంకా నీ అక్క జవాబు చెప్పలేదు, అల్లరిగా అన్నాడు కిరీటి. అక్క నోటితో చెప్పాలా? ఆ మొహం చూడు, సిగ్గుతో ఎర్రబడిపోయింది. అక్క జీవితంలో ఎప్పుడూ ఇంత అందంగా సిగ్గుపడలేదు. సో ఆన్సర్ తెలిసిపోతోందిగా. అక్క దగ్గరికి వస్తూ
ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది కావేరి. కిరీటి మెల్లగా నర్మదకి దూరం జరిగి అక్కా చెల్లెళ్ళిద్దరికీ స్పేస్ ఇచ్చాడు. అది నర్మద దృష్టిని దాటిపోలేదు. కావేరి నర్మదని గట్టిగా హక్ చేసుకుంది. ఎక్కడ అక్క నరేంద్ర లాంటి వెధవని చేసుకుని జీవితాన్ని నరకం చేసుకుంటుందో అని చాలా భయపడింది కావేరి. సరిగ్గా దేవుడు పంపినట్టుగా టైంకి కిరీటి తమ లైఫ్లోకి ఎంటర్ అయ్యి అక్క కళ్ళు తెరిపించాడు. నర్మద బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ అనుకుంది కావేరి మనసులో. సెలబ్రేషన్స్ అంది కావేరి కిరీటి వైపు తిరిగి. ముందు నర్మద నాకు ఎస్ చెప్పని పట్టుదలగా అన్నాడు కిరీటి. అయితే నా ఎదురుగా ప్రపోజ్ చేయి మళ్ళీ. తన బాధని టెంపరీగా మర్చిపోయి డిమాండ్ చేసింది కిరీటిని కావేరి. నర్మద వైపు కన్నార్పకుండా చూశాడు కిరీటి. కావేరి చాటున నిలబడి తన వైపు కళ్ళెత్తి చూసింది. ఇక్కడ కాదు అంటూ కిచెన్లో నుంచి బయటికి నడిచాడు కిరీటి. అతని వెనుకే కావేరి నడుస్తూ నర్మదని తనతో లాక్కెళ్ళింది. అతను హాల్లో టేబుల్ మీద ఉన్న వ్యాజ్లోని ఎర్ర గులాబీని చేతిలోకి తీసుకున్నాడు. నర్మద వైపు తిరిగాడు. కావేరి తన మొబైల్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టింది. కిరీటి తన వైపే చూస్తూ ఉండడం చూసిన నర్మద గొంతు తడారిపోయింది. అతను ఆమెకు ఒక అడుగు దూరంలో ఆగి ఒక మోకాలి మీద వంగి గులాబీ ఆమెకి అందిస్తూ విల్ యు మ్యారీ మీ నవ్వుతూ అడిగాడు. నర్మద అతని కళ్ళలోకి సూటిగా చూసింది. 2 క్షణాలు సైలెంట్గా ఉంది నర్మద. అతనికి జవాబు తెలుసు, కానీ నోటితో బయటికి ఎలా చెప్తుందో చూడాలని అతని ఆశ. ఎస్ అని వదిలేస్తుందనుకున్నాడు, కానీ అలా చెయ్యలేదు నర్మద. అతనికి తన చేతిని అందించింది. అతను ఆమె చెయ్యి అందుకుని మెల్లగా లేచి నిలబడ్డాడు. ఆమె అతని నుంచి చూపు తిప్పుకోలేదు. అతని చేతిలో ఉన్న గులాబీని అందుకుంది. నేను మిమ్మల్ని మొదటిసారి ఆఫీస్లో చూసినప్పుడే ఇష్టపడ్డాను, కానీ ఆ ఫీలింగ్స్ని నాకు నేనుగా ఒప్పుకోవడానికి చాలా భయమేసింది. ఇక మీతో ఏం చెప్పను. నాకు మీ అందమైన నవ్వంటే చాలా ఇష్టం. మీరు నవ్వితే చాలు మీ మీద కోపం మొత్తం మర్చిపోతాను. ఈ సీక్రెట్ మీకు చెప్తున్నానంటే అర్థం మీతో పెళ్ళి నాకు ఇష్టమని చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్ళబోయింది. ఓయ్ ఎక్కడికి? నీ మటుకు నువ్వు అలా నవ్విష్టం కళ్ళిష్టం అని చెప్పేసి వెళ్ళిపోవడమేనా? నాకు రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వవా? ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాక్కుంటూ అడిగాడు కిరీటి. వదలండి అంది సిగ్గుపడుతూ నర్మద. ఓ సో స్వీట్. ఈ రోజుల్లో కాబోయే భర్తని ఏమండి, వదలండి, రండి అంటూ ఎవరు మాట్లాడుతున్నారు? రారా, ఒరే, బేబీ అనడం లేటెస్ట్ ట్రెండ్. అక్క, నువ్వు అలా పాత చింతకాయ పచ్చడిలా ఉంటే ఎలా? వీడియో తీస్తూనే అడిగింది కావేరి. మిగిలిన వాళ్ళ పద్ధతి నాకు తెలియదు కావేరి. అయినా ఎవరిష్టం వాళ్ళది. నా పద్ధతింతే చిన్నగా నవ్వుతూ చెప్పింది నర్మద కిరీటికి దూరంగా జరగడానికి ట్రై చేస్తూ. మాకంటే ఎవరూ లేరు చెప్పడానికి. అవును కిరీటి, మీ ఇంట్లో ఒప్పుకుంటారా ఈ పెళ్లికి? నవ్వుతూ అడిగింది కావేరి. ఆ మాటలకి నర్మదని ఆవరించుకున్న మత్తంతా వదిలిపోయింది. భయంగా కిరీటి వైపు చూసింది. తను అసలు అంత దూరం ఆలోచించలేదు. ఒప్పుకుంటారా అన్న భయం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపించింది కిరీటికి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో విందాం.